ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో స్మార్ట్ సిటీస్ అంశంపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ప్రశంసల జల్లు కురిసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, విప్లవాత్మక మార్పులను అనంతపురం మేయర్ మహమ్మద్ వాసిం సెమినార్లో వివరించారు. అక్కడున్న వారంతా వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. అనంతపురం నగరం నుంచి నేను కూడా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సెంట్రల్ మరియు స్టేట్ ఫండ్స్తో చూసుకుంటే కన్నా దాదాపుగా మా క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి 312 కోట్ల రూపాయలతో ఏదైతే ఫ్లైఓవర్ ప్లస్ పంగల్ రోడ్ నుంచి బళ్ళారి బైపాస్ రోడ్ వరకు వేసామో దానికి మేము అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన స్కూల్స్ రెనోవేట్ కానివ్వండి, స్కూల్స్ని ఏ విధంగా తీర్చిదిద్దిన విషయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ, ముఖ్యంగా దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థ గురించి కూడా చాలామంది మేయర్లు కూడా అడిగి తెలుసుకున్నారు. దీని గురించి దీని ద్వారా మేము పెన్షన్స్ కూడా అందిస్తాం, ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్స్ అందిస్తాం. అర్హులున్న ప్రతి ఒక్కరికి కూడా ఐడెంటిఫై చేసే కార్యక్రమంలో కూడా సచివాలయ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. వాలంటీర్ వ్యవస్థ కూడా గతంలో చాలా బాగా పనిచేసేదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యా వైద్య రంగానికి ఏ విధంగా పెద్ద పీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ కూడా చర్చించడం జరిగింది. వైద్య వ్యవస్థకి ఆరోగ్యశ్రీ ఎదిగిన ఏ విధంగా ప్రతి ఒక్క అనారోగ్యంతో ఉన్న వాళ్ళకందరూ కూడా ఏ విధంగా ఆరోగ్యశ్రీ పనిచేస్తున్న విషయం కూడా అన్ని ముఖ్యమైనవన్నీ కూడా మేము చర్చించడం జరిగింది.